హలో ఆల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండీ! సో, మధ్యాహ్నం పూటలు చాలా ఎండగా ఉంటుంది. గార్డెన్‌కి వాటరింగ్ ఎట్లా ఇస్తానో కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ ఇది సండే రోజు వ్లాగ్ అనమాట. సో, అన్నీ నాన్ వెజ్ ఐటెమ్సే చేశానండి. కొరమీనుగురు, రసం అండ్ అట్లానే కొరమీను ఫిష్ ఫ్రై కూడా చేసేసా. మెయిడ్ రాకముందు నేను ఏం వర్క్స్ చేస్తానో కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందండి. సండే రోజు పని ఎక్కువ ఉంటుందని తెలుసు. అయినా కూడా గార్డెన్‌లో వర్క్స్ అన్నీ ఈరోజే పెట్టుకున్నాను. ఎందుకో చాలా చేయాలి అని ఇంట్రెస్ట్ వచ్చింది. అండ్ మోర్ ఓవర్ ఆర్గనైజ్డ్‌గా లేకపోతే ఎప్పుడెప్పుడు చేస్తానా అనిపిస్తుంది నాకు. సో, అందుకనే గార్డెన్ ఆర్గనైజేషన్ అంతా ఆ రోజు పెట్టుకున్నాను. నా వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయేలోపు మేడయితే వచ్చేసింది. సో, తను క్లీనింగ్ అయితే చేసేసి, ఇంకా గార్డెన్‌లో ఈరోజు సండే అనమాట. యాక్చువల్లీ ఫ్రైడే కడుగుతుందండి గార్డెను. బట్ ఈరోజైతే సండే కడిగిపిస్తున్నా. చెప్పాను, నాకిలాగా వర్క్ ఉంటది, నాకు సండే చెయ్యి అంటే, సరే అని చెప్పి సండే చేసిందనమాట. సో, తను ప్యారలెల్‌గా కడుగుతూ ఉంటుంది. నేను గార్డెన్‌లో చెట్లకి నీళ్లు పోస్తూ ఉంటాను. అయితే ఇప్పుడు మనం లోపల గార్డెన్ ఏరియా అంతా కూడా నేను మార్నింగ్ టైమింగ్స్‌లో నీళ్లు కొడతానండి. అండ్ ఈవినింగ్ టైమింగ్స్‌లో అయితే బయట ఫ్రంట్ గార్డెను అండ్ రైట్ సైడ్ చిన్న పాట్స్ పెట్టి కొన్ని ప్లాంట్స్ అయితే పెట్టాను. ఈవినింగ్ టైంలో చేస్తూ ఉంటాననమాట బయట వాటికి. అండ్ లోపల మాత్రం మార్నింగ్ టైమింగ్స్‌లో చేస్తూ ఉంటాను. అండ్ హ్యాంగింగ్ పాట్స్ కానీ, లేకపోతే పాట్స్‌లో ఏ ప్లాంట్ ఉన్నా కూడా అన్నిటికీ పోస్తానండి మ్యాక్సిమము. ఎందుకంటే మనకి మధ్యాహ్నం పూటలో వెస్ట్ ఫేస్ కాబట్టి బాగా ఎండొస్తుంది. దానివల్ల నేను కంపల్సరీ వాటరింగ్ అయితే చేస్తున్నాను ఈ మధ్య. భూమి కూడా ఎండిపోతుందండి. ఇంకా పోను పోను సమ్మర్ స్టార్ట్ అయ్యాక ఇంకెట్లా ఉంటదో, స్టార్టింగ్‌లోనే ఇట్లా ఉందనిపిస్తుంది. మార్నింగ్ అండ్ ఈవినింగ్ చల్లపడినా కూడా మధ్యాహ్నం పూటలో చాలా ఎండ అయితే ఉంటుందండి. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎజీలియా ఫస్ట్ ఫ్లవర్ అనమాట. సో, అది వస్తదా లేదా అనుకున్నాను. బట్ బానే వచ్చింది. అండ్ నేను ఎజీలియాకి మట్టి ఎలా కలుపుకోవాలో కూడా నేను ప్రీవియస్ వీడియోస్‌లో షేర్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. నేను గార్డెన్‌కి డ్రిప్ సిస్టమ్ పెట్టేశానండి. కాకపోతే ఏంటంటే అప్పుడప్పుడు నేను తను కడుగుతున్నప్పుడు ఇట్లాగా పట్టుకొని ప్యారలెల్‌గా చేసేస్తూ ఉంటాననమాట. డ్రిప్పింగ్ కొన్ని ప్లాంట్స్‌కి అందట్లేదు. అది కొంచెం సెట్ చేయించాలి. సమ్మర్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా సెట్ చేయిస్తాను. యాక్చువల్‌గా కొన్ని మొక్కలకి పొయ్యకపోయినా పర్వాలేదండి. ఎడీనియమ్స్‌కి, స్నేక్ ప్లాంట్స్‌కి అట్లాంటి వాటికి పొయ్యకపోయినా పర్వాలేదు కానీ, బట్ కొన్ని ప్లాంట్స్‌కి మాత్రం ఖచ్చితంగా వాటరింగ్ ఇవ్వాలి. లేకపోతే వెంటనే డల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో, అది మీరు చెక్ చేసుకోండి. దేనికి ఎంత వాటర్ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి చూసుకొని దాన్ని బట్టి అయితే వాటర్ ఇవ్వండి. నేనైతే ఎడీనియమ్స్‌కి అండ్ స్నేక్ ప్లాంట్‌కి అయితే పెద్దగా వాటర్ ఇవ్వనండి. అండ్ మనకి జెడ్ ప్లాంట్ అంటారు కదా! సో, జీ ప్లాంట్ అని కూడా అంటూ ఉంటారు కొంతమంది. సో, దానికి కూడా మనం వాటర్ ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం చూసుకొని టైప్ ఆఫ్ ప్లాంట్‌ని బట్టి కూడా వాటరింగ్ చేస్తూ ఉండాలి. అప్పుడే సర్వైవ్ అవుతాయండి మొక్కలు. నేను ఇది భూమి కాబట్టి నేను నార్మల్‌గా కొట్టేస్తున్నా. భూమిలో ఇంకిపోతది కాబట్టి ప్రాబ్లమ్ ఏమీ లేదండి. ఎక్కువ కొట్టినా కూడా అది లాగేసుకుంటది. మీరు పాట్స్‌లో పోసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలనమాట. అండ్ మీకు చూపించాలని చెప్పి బయట కూడా పోస్తున్నా. అండ్ మొక్కలకి నీళ్లు పోసేటప్పుడు ఇట్లా చెయ్యి పెట్టి పోయండి. అప్పుడు మనకి సాయిల్ అనేది బయటకి తుల్లకుండా ఉంటుంది. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పాట్స్ అన్నీ కూడా నేను మట్టి నిండా పోయలేదు. సగం వరకే పోసి చెట్టు పెట్టాను. మనం నిండా పోస్తే ఏంటంటే మనం నీళ్లు పోసేటప్పుడు మట్టనేది బయటకొచ్చేస్తూ ఉంటుందండి. అది గుర్తుపెట్టుకోండి మీరు ప్లాంటింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా. సో, మీరు సాయిల్ కనుక నిండా పోసారంటే ఖచ్చితంగా బయటకొచ్చేస్తది. వాటరింగ్ చేసేటప్పుడు కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలి. అదేంటంటే మీరు డైరెక్ట్‌గా వాటరింగ్ అయితే చేసేయకండి. ముందు సాయిల్ అయితే చెక్ చేసుకోండి. అది డ్రైగా ఉందా లేదా చెక్ చేసుకొని అప్పుడు మాత్రమే వాటర్ ఇవ్వండి. అండ్ వాటరింగ్ టైమింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎర్లీ మార్నింగ్ కానీ లేకపోతే లేట్ ఈవినింగ్ కానీ మనం పోయాలనమాట. సో దట్ ఏంటంటే మనకి ఎక్కువ వాటర్ మొక్కకు అందుతుంది. అండ్ ఫంగల్ డిసీజెస్ కూడా మనం మినిమైజ్ చేయొచ్చు. అది రీజన్ అనమాట. అండ్ మనం డీప్ వాటరింగ్ అయితే ఖచ్చితంగా చేయాలి. సిరామిక్ పాట్స్ ఉందనుకోండి, లేకపోతే టెర్రకోటా పాట్స్ ఇవన్నీ ఏంటంటే వాటర్‌ని తొందరగా లాగేసుకుంటూ ఉంటాయి. దానికి ఫ్రీక్వెన్సీ ఎక్కువ పోయాలనమాట. మనం నీళ్లు పోసేటప్పుడండి ఖచ్చితంగా రూట్స్ కూడా అన్నీ తడిసేలాగా పోయాలి. పైన పైన పోసేసినా ప్రాబ్లమే. అలాగని ఓవర్ వాటరింగ్ చేసినా కూడా ప్రాబ్లమే. మీకు సైన్స్ ఏంటంటే మనం ఎక్సెస్ వాటర్ పోసామనుకోండి,
లీవ్స్ అన్నీ యెల్లో అయిపోతాయి. అదే మనం అండర్ వాటర్ చేసామంటే మన కొమ్మలు ఇలా పడిపోయినట్టు ఉంటాయి. ఇవి 2 సైన్స్ అండి. నెక్స్ట్ ఇంకా రాంబో ఫుడ్ అయితే కుక్ చేయడానికి లోపలికొచ్చేసాను. యాక్చువల్లీ ఈరోజు ఫుడ్ కుకింగ్ కూడా లేట్ అయిపోయింది. సో, మార్నింగే వాడికి కుక్ చేస్తాను. అయితే ఈరోజు మార్నింగ్ డ్రై ఫ్రూట్ పెట్టేసాను ఇంకా లేట్ అయిపోయిందని చెప్పి. ఇంకా ఈవినింగ్ అయితే ఇప్పుడే కుక్ చేసేస్తున్నాను. కొంచెం చల్లగా అవుతుంది తొందరగా పెట్టేయొచ్చని చెప్పి. సో, నేను ఆల్రెడీ తెలిసే ఉంటుందండి నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి. సో, ఖచ్చితంగా రైస్, చికెను, పంకిన్, క్యారెట్ అండ్ గ్రీన్ పీస్ ఇట్లాంటివన్నీ వేస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ విల్లా డీటెయిల్స్ కోసం చాలామంది ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేశారు. ఐ హోప్ అందరికీ నేను రిప్లై చేసుంటాను. ఇన్ కేస్ ఎవరికైనా మిస్ అయితే గనక నాకు మళ్ళీ పింగ్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అండ్ నేనిచ్చే ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నా కామెంట్ సెక్షన్‌లో పింగ్ చేయండి. నేను ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తా. మన ఛానల్ 24K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోయిందండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్. అండ్ మంచి మంచి కామెంట్స్ అయితే పెడుతున్నారు. అండ్ చాలా బూస్టప్ ఇస్తున్నారు నాకు. నేను ఓపిక లేకపోయినా సమ్‌టైమ్స్ నేను ఆ కమెంట్స్ చూసి నన్ను నేను మోటివేట్ చేసుకుంటున్నాను. అండ్ ఇట్లాగే నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. అయితే నేను 25K సబ్స్క్రైబర్స్‌కి ఒక గివ్ అవే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. ఏం ప్లాన్ చేద్దామో ఐడియా రావట్లేదు. ఇంతకుముందు నాకు ఒక 2, 3 కామెంట్స్ అయితే వచ్చింది. సీడ్స్ ఇవ్వక్క అని చెప్పి అన్నారనమాట. సో, సీడ్స్ ఇస్తాను పర్వాలేదు. బట్ నా దగ్గర గార్డెన్‌లో అయితే లేదండి. నేను కూడా బయట పర్చేస్ చేసే ఇవ్వాలి. అండ్ గివ్ అవే ప్లానింగ్‌కి మీ ఐడియాస్ అండ్ థాట్స్ కూడా షేర్ చేయండి కామెంట్ సెక్షన్‌లో. అండ్ కొంతమంది కామెంట్ పిక్కర్ యూజ్ చేసి గివ్ అవే ఇస్తూ ఉంటారు. కొంతమంది ర్యాండమ్‌గా సెలెక్ట్ చేస్తూ ఉంటారు. కొంతమంది కామెంట్స్‌కి ఎక్కువ లైక్స్ వస్తే అలా సెలెక్ట్ చేసి ఇస్తారనమాట బెస్ట్ కామెంట్‌కి. సో, నాకైతే అర్థం కాలేదండి ఎట్లా ఇవ్వాలో. బట్ ట్రై చేస్తాను. బట్ 25K సబ్స్క్రైబర్స్‌కైతే ఇద్దామనుకుంటున్నాను. అండ్ చాలామంది విల్లా కమ్యూనిటీ కోసం స్టిల్ మెసేజెస్ చేస్తున్నారు. ఎక్కడ కమ్యూనిటీ అని చెప్పి. నేను ఆల్రెడీ ఆ వీడియో డీటెయిల్డ్‌గా నేను చెప్పానండి. ఎందుకు చెప్పాను, ఏంటి రీజన్ అని చెప్పి. బట్ స్టిల్ అడుగుతున్నారు. ఐ కెన్ అండర్‌స్టాండ్ మీరెందుకు అడుగుతున్నారో. కానీ నేను దానికి రీజన్ కూడా చెప్పాను. ఎందుకు చెప్పానో కూడా. సో, అర్థం చేసుకోండి. కుకింగ్‌తో పాటు డిష్ వాషర్ లోడింగ్ అండ్ అన్‌లోడింగ్ కూడా చేసేస్తూ ఉంటాను. అండ్ లోపల ఉన్నవన్నీ కూడా క్యాబినెట్స్‌లోకి సదిరేసానండి. మీకు ఆల్రెడీ వీడియోలో చూసే ఉంటారు. అండ్ నెక్స్ట్ సింక్‌లో ఉన్నవన్నీ కూడా ఇట్లాగా లోపల పెట్టేస్తాను. ఇంకా ఈరోజు ఫిష్ కర్రీస్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానండి. సండే కాబట్టి. అయితే ఏమైందంటే మాకు యాక్చువల్లీ ఫిష్ ఇక్కడ దొరకదనమాట. సో, చాలా రేర్‌గా దొరుకుతది. అందులోనూ కొంచెం దూరం వెళ్లి తెచ్చుకోవాలి. అయితే మా హస్బెండ్ లింగంపల్లి సైడ్ ఎళ్లారు. సో, మా పాత ఇల్లు అక్కడేనండి లింగంపల్లి దగ్గర. సో, అక్కడ ఫిష్ ఒక చందానగర్ గుడి ఉంటది కదా! అక్కడ ఫిష్ బావుంటది. సో, అక్కడ అయితే తీసుకురమ్మంటే తీసుకొనొచ్చారు. కొరమీను దొరికింది. సో, అదైతే తీసుకొచ్చారు. కొరమీను యూజువల్‌గా ఇగురు బావుంటదని నేను అనుకుంటున్నా. మీరే స్పెషల్స్ చేస్తారో చెప్పండి. పులుసు నాకంత నచ్చదు. ఇగురే బావుంటదండి కొరమీను మాత్రం. సో, ఇగురు అండ్ రసం పెట్టేసేసి ఫ్రై అయితే చేద్దామనుకుంటున్నా. రసం కోసం చింతపండు, నిమ్మకాయ సైజ్ అంత అయితే తీసుకున్నా. అండ్ ఒక టొమాటో ఏసి కొంచెం హాట్ వాటర్ ఏసేసి కొంచెం సేపు నానబెడతాననమాట. సో, నానబెట్టి మనం బాగా పిసికామనుకోండి దాంట్లో ఉన్న రసం అంతా బాగా దిగిపోతుంది. అండ్ నేను రసం పెట్టేటప్పుడు చిన్న చిన్న టిప్స్ అయితే యూజ్ చేసి రసం పెడుతూ ఉంటాను. దానివల్ల టేస్ట్ అయితే ఎన్హాన్స్ అవుతుంది. ఎటువంటి రసం పౌడర్ యూజ్ చేయనండి. చాలా సింపుల్‌గా పెడతాను. ఎట్లా పెడతానో కూడా చూపిస్తా. సో, ఈలోగా అది నానుతూ ఉంటుంది. అండ్ మనం ఫిష్ కర్రీకి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము. సో, దానికోసం అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగా, ఇలాచి, ధనియాలు, జీలకర్ర అయితే తీసుకున్నాను మసాలాకి. నేను పెద్దగా మసాలాలు ఎక్కువ వేయనండి. కొంచెం కొంచెమే వేస్తాను. సో, నేను కిలో చేప అయితే తీసుకున్నాను. దాంట్లో కొన్ని పీసెస్ అయితే ఫిష్‌కి పక్కన పెట్టాను. అండ్ తలకాయ, తోక అలాంటివన్నీ కూడా ఇంకా ఇగురు పెట్టేద్దామని అనుకుంటున్నా. సో, మసాలాకి కొంచెం అన్నీ వేసేసి వాటరేసేసి రుబ్బేసుకున్నాననమాట. సో, ఇదే మసాలా నేను ఫిష్ ఫ్రైకి కూడా యూజ్ చేశానండి. ఎక్కువ వేయలేదు. కొన్ని పీసెస్ మాత్రమే తీసి దానికి ఇంకా ఈ మసాలా వేసేసి కొంచెం ఉప్పు, కారం కూడా యాడ్ చేసేసి బాగా మ్యారినేట్ చేసేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. యాక్చువల్‌గా మనకు ఎంత మ్యారినేషన్ అయితే అంత బావుంటదనమాట టేస్ట్. ఇదనే కాదండి చికెన్ అయినా, ఏ ఫ్రై అయినా కూడా మనం కొంచెం మ్యారినేషన్ చేసుకుంటే మనకి టేస్ట్ అయితే ఎన్హాన్స్ అవుతది. యూజువల్‌గా నేనైతే ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక్కటే వేస్తా. సరే ఇంకా మసాలా ఆల్రెడీ ఉంది కదా అని చెప్పి ఇంక ఇవన్నీ వేసి కొంచెం కలిపేసి పక్కనైతే పెట్టేసుకున్నాను.
ఇది మ్యారినేట్ అయ్యేలోపు మనం రసం అయితే పెట్టేసుకుందాము. రసం ఇందాక ఆల్రెడీ చింతపండు అండ్ టొమాటో నేను హాట్ వాటర్ వేసి నానబెట్టాను కదండీ! అది కొంచెం మెత్తగా అయితే అయింది. సో, బాగా పిసికేసుకొని ఇప్పుడు రసం అయితే పెట్టేస్తాను. సో, చూసారా మొత్తం రసమంతా కూడా దిగిపోవాలనమాట. అంతలాగా మనం మొత్తం గూడా పిప్పిలాగా అయిపోవాలి చింతపండు కూడా. సో, అప్పుడే మనకి టేస్ట్ అయితే బావుంటదండి. సో, చూసారుగా ఇట్లా అయితే రావాలి ఫైనల్‌గా. సో, దీంట్లో ఇప్పుడు వాటర్ అది యాడ్ చేసుకుంటాను. మీరు పులుపు చూసుకుంటూ ఉండొచ్చండి మధ్య మధ్యలో ప్రాబ్లమ్ లేదు. కొంతమంది పులుపు ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా! సో, దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి వాటర్ మాత్రం. మేమైతే కొంచెం మరీ తక్కువ తినము. ఓకే. పులుపు బానే తింటాము. సో, దీంట్లో కారము, ఉప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ కూడా వేసుకొని బాగా మరిగించాలి. అండ్ కరివేపాకు కూడా వేసుకోండి. కొత్తిమీర కాడలు వేసుకుంటే ఇంకా బావుంటదండి టేస్ట్. అట్లాగే మనం కరివేపాకు కూడా మనం కాడ పరంగా వేసేస్తే టేస్ట్ బావుంటది. బట్ నా దగ్గర లేదు కాబట్టి నార్మల్ ఆకులే వేశాను. అండ్ కొత్తిమీర కూడా ఎంత వేసుకుంటే అంత బావుంటది టేస్ట్. ఇన్ని వేసి మనం హై ఫ్లేమ్‌లో మరిగిచ్చాలండి. హై ఫ్లేమ్‌లో మరిగిచ్చిన ఒక 10 మినిట్స్‌కి ఇంకా మరిగిపోతుంది. మసిలిన తర్వాత ఇంకా తాలింపు వేసేసుకోవడమే. మనం సిమ్‌లో పెట్టాల్సిన అవసరం లేదు. రసంని ఎప్పుడు కూడా హైలో మరిగించేసేసి ఇంకా చింతపండు మనకి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇంకా తాలింపు అయితే వేసేసుకోవడమే. సో, తాలింపు కోసం కొంచెం ఆయిల్‌లో దంచిన వెల్లుల్లి, ఎండుమిర్చి అండ్ అట్లాగే ఆవాలు, జీలకర్ర, మినపప్పు ఉంటే వేసుకోండి. లేకపోతే అవసరం లేదు. అండ్ లాస్ట్‌లో చిటపట అనిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకొని మనం రసంలోకి యాడ్ చేసుకుంటే ఇంకా రసం అయితే రెడీ అయిపోతుంది. కొంతమంది దీంట్లో చారు పొడి కూడా వేసుకుంటారండి. మీరు ఇట్లా పెట్టి చూడండి. రసం చాలా టేస్టీగా చెప్పడం ఉంటుంది. మర్చిపోయానండి. ఒక టీ స్పూను వాము కూడా ఏసాను రసం మరిగేటప్పుడు. అండ్ ఆ క్లిప్పింగ్ కూడా మిస్ అయినట్టుంది. సో, తాలింపు వేసేటప్పుడు జాగ్రత్త అండి. అండ్ వేసిన తర్వాత నేను మూత పెట్టేస్తాను తొల్లకుండా. లేకపోతే స్టవ్ అంతా కూడా చెండాలం అయిపోతుంది. అండ్ పొగ కూడా ఎక్కువొస్తుంది. నెక్స్ట్ ఇంకా ఇగురు కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం 2 ఉల్లిపాయలైతే తీసుకున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇంకా ఆనియన్స్ కట్ చేసినవి వేసుకొని కొంచెం ఫ్రై అయితే చేసేసుకున్నాను. ఫ్రై అవ్వడానికి నేను కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తాను. సో దట్ ఫాస్ట్‌గా మనకి మగ్గిపోతుంది. సో, ఇది స్టీల్ కడాయి కాబట్టి మనం దగ్గరుండి ఫ్రై చేసుకోవడం బెటర్ అండి. మనం కొంచెం ఐరన్‌వి అయితే కొంచెం బెటర్. ఇంకా స్టీల్ కాబట్టి తొందరగా అయిపోతుంది. సో, దాంట్లోనే కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ మూత తీసి చూస్తే ఇట్లా బ్రౌన్‌గా అయిపోయింది. సో, బ్రౌన్ అయిన తర్వాత ఇంకా మనం రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా యాడ్ చేసుకొని, సో, బాగా ఫ్రై చేసుకోవాలి. సో, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన వస్తుందండి. సో, బాగా ఫ్రై అయిన తర్వాతే కారం యాడ్ చేసుకోండి. సో, కారం ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేశా. సో, ఇక్కడ మేము ఆల్రెడీ కారంలో ధనియాలు అండ్ జీలకర్ర మరాడిచ్చి పట్టిస్తానండి మిరపకాయలతో పాటు. సో, అందుకని నేను సెపరేట్‌గా వేయను. అండ్ మోర్ ఓవర్ మసాలాలో కూడా ధనియాలు, జీలకర్ర వేశాను కాబట్టి అవసరం లేదు. ఉత్తి కారం, పసుపు వేసుకుంటే సరిపోతుంది. అండ్ స్టీల్ కడాయి కాబట్టి మాడకుండా ఉండటానికి కొంచెం వాటర్ ఏసి కొంచెం సేపు కొంచెం ఫ్రై చేశాను. తర్వాత నాకు కావాల్సినంత వాటర్ అయితే వేసుకున్నాను. ఫిష్ మునిగేంత వాటర్ అయితే వేసుకోవాలండి. నెక్స్ట్ ఈ మసాలా అంతా బాగా ఉడికిన తర్వాత అప్పుడు మనం ఫిష్ అయితే యాడ్ చేసి పెట్టి హై ఫ్లేమ్‌లో ఒక 10 మినిట్స్ అయితే ఉడకపెట్టుకోండి. తర్వాత ఫిష్ పీసెస్‌ని అయితే యాడ్ చేసుకోండి. మనం ఫిష్ పీసెస్ యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు కర్రీని ఉడకబెట్టకూడదు. ఎందుకంటే ఫిష్ పేస్ట్‌లాగా అయిపోతది. అందుకని మనం గరిటెను కూడా యూజ్ చేయకూడదండి ముక్కలు వేసిన తర్వాత. సో, ఇప్పుడైతే నేను పీసెస్ అన్నీ యాడ్ చేసేస్తున్నాను. మాక్సిమం అన్ని పీసెస్ కూడా తల, తోక అట్లాంటివే ఉన్నాయి. సో, ఎప్పుడు ఇగురు కర్రీ చేసినా, పులుసు కర్రీ చేసినా బాగున్న పీసెస్ అన్నీ కూడా ఫిష్ ఫ్రై చేసేస్తా. అండ్ ఇలాంటి పీసెస్ ఏమో ఇగురు కానీ, పులుసు కానీ పెట్టేస్తూ ఉంటాను. మీ ఇంట్లో ఎట్లా చేస్తారో కామెంట్ చేసేయండి. అండ్ ఇంట్లో కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే వేశాను. ఫిష్ కర్రీలో స్ప్రింగ్ ఆనియన్స్ మంచి టేస్ట్ వస్తుంది. అండ్ కొంచెం మూత పెట్టి ఒక్క 2 మినిట్స్ అయితే ఉడకబెట్టాననమాట. ఎక్కువసేపు మూత పెట్టకండి. తర్వాత ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్‌లో ఉడకపెడితే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఫైనల్‌గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కర్రీ అయితే రెడీ. అండ్ చాలా బావుంటదండి టేస్ట్. ఇట్లాగా ట్రై చేయండి ఒకసారి. అండ్ నెక్స్ట్ ఇంకా ఫిష్ ఫ్రై అయితే చేసేద్దాము. అండ్ ఫిష్ ఫ్రై కోసం నేనైతే ఐరన్ పాన్ తీసుకున్నాను. యాక్చువల్‌గా షాలో ఫ్రై చేస్తానండి. నేనైతే ఎటువంటి డీప్ ఫ్రై అయితే చేయననమాట ఫిష్ మాత్రం. సో, ఫిష్ ఫ్రై చేసేటప్పుడు యాక్చువల్‌గా పైన ఒక మూత పెట్టుకుంటే ఇంకా బెటర్ అనమాట. మనకు ఆయిల్ అంతా స్పిల్ అవ్వకుండా ఉంటుంది. ఇన్ కేస్ మీకు కొంచెం లోతు ప్లాన్ లాంటిది ఉంటే కనుక నాన్ స్టిక్ ఇంకా బెస్ట్ అనమాట ఫిష్ ఫ్రై చేసుకోవడానికి. ఈజీగా అయిపోతుంది. అండ్ మనం ఎక్కువ ఆయిల్ అయితే యూజ్ చేయకూడదండి ఫిష్ ఫ్రై చేసేటప్పుడు.
ఆల్రెడీ దాంట్లో కొంచెం ఆయిల్ ఉంటుంది ఫిష్ అన్నాక. సో, మనం కొంచెం ఆయిల్ తగ్గించి చేసుకుంటే బెస్ట్. పీసెస్ యాడ్ చేయకముందు కొంచెం ఆయిల్ వేసుకున్నా కదండీ! తర్వాత పీసెస్ యాడ్ చేసుకున్న తర్వాత కూడా కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాననమాట. మనకి లేకపోతే అడుగంటిపోతూ ఉంటుంది. ఇంకా పీసెస్ ఉన్నాయి కాబట్టి నేను కొంచెం ఆయిల్ ఎక్కువే వేశాను. మనకి ఆయిల్ మొత్తం కూడా లాగేయాలంటే టిష్యూ పేపర్‌ని యూజ్ చేసుకుంటే మనకి ఆయిల్ అంతా లాగేస్తుంది. సో, ఇట్లాగా ఫ్రై చేసుకుంటే కొరమీను ఫ్రై చాలా బావుంటదండి. ట్రై చేయండి ఇట్లాగా. అండ్ మీకు మసాలా లేదు అంటే గనక ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఏసుకొని షాలో ఫ్రై చేసుకుంటే చాలా రుచిగా అయితే ఉంటుంది. చాలా ఓపికగా సిమ్‌లో పెట్టుకొని మీరైతే ఫ్రై చేసుకోవాలి. లేకపోతే ముక్క విరిగిపోతుంది. అండ్ హైలో అయితే పెట్టకండి. మీడియం ఫ్లేమ్ గానీ, సిమ్‌లో కానీ పెట్టుకొని ఫ్రై అయితే చేసుకోండి. అప్పుడే టేస్ట్ అయితే బావుంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా రైస్ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. సో, ఇంకా సర్వింగ్ అయితే చేసేస్తున్నాను. యాక్చువల్లీ సండే కదండీ! సండే మనకెప్పుడు గూడా ఎంత తొందరగా చేయాలి అనుకున్నా కూడా అస్సలు ఆ రోజేంటో పని తెమలదు. మీకు కూడా అట్లానే ఉంటదా ఇంట్లో? ఒకవేళ ఉంటే కామెంట్ చేసేయండి. నాకు కూడా అంతేనండి. సండే వస్తే ఎందుకో గానీ వర్క్ ఎక్కువైనట్టు అనిపిస్తూ ఉంటది. ఎందుకో తెలీదు. మనం లేజీగా ఉంటామా? నిజంగా పని ఎక్కువ ఉంటదా? నాకైతే ఐడియా లేదు. సో, యాహ్! అండ్ గివ్ అవే గురించి అస్సలు మర్చిపోకండి. ఖచ్చితంగా నాకు కామెంట్ అయితే చేసేయండి. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో గార్డెనింగ్, కుకింగ్, ట్రావెల్ వ్లాగ్స్ అండ్ అట్లనే హోమ్ డెకార్ ఇట్లాంటి వీడియోస్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. యాక్చువల్‌గా ఎన్వీలో నా ఫేవరెట్ ఫిష్ అండి. మీ ఫేవరెట్ ఏంటో కూడా కామెంట్ చేసేయండి. నాకైతే ఫస్ట్ ఫిష్, దాని తర్వాత ఏదైనా అండ్ ప్రాన్స్ కూడా తింటాను. బట్ దీనంత కాదు. సో, ఫిష్ అంటే మాత్రం చాలా ఇష్టము. మీకేది ఇష్టమో కూడా కామెంట్ చేసేయండి. అండ్ ఇదండి ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. బాగా వాచ్ చేస్తున్నారనుకుంటున్నాను. అండ్ ఎనలిటిక్స్‌లో చూస్తే కూడా నాకు వాచ్ టైమ్ అంతా బానే వస్తుంది. అండ్ ఎక్కువ టీవీలో కూడా చూస్తున్నారని కూడా ఉందనమాట ఎనలిటిక్స్‌లో. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కష్టానికి ప్రతిఫలం దొరుకుతుందనిపిస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బై బై. హావ్ ఎ నైస్ డే.